హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ ఇయర్లో ఎకానమీ క్వశ్చన్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది చూడండి, 11 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, అమలులో ఉన్న వేతన రేటు దగ్గర పని చేయాలనే కోరికతో పాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజల ఉపాధి అవకాశాలకు లభ్యం కావడాన్ని ఈ క్రింది వానిలో ఏమంటారు? ఏం లేదు, అమలులో ఉన్న వేతన రేటు దగ్గర మనకి ఏదైతే ఉంటుంది కదా కార్మిక చట్టంలో, ఆ రేటు దగ్గర పని చేయాలని కోరికతో పాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజల యొక్క ఉపాధి అవకాశాలకు లభ్యం కావడాన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. దీన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు? కాదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాదు. రీఎంప్లాయ్మెంట్ అంటారు? అస్సలు కాదు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. తర్వాత నాన్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇందులో తెలుగులో స్వయం ఉపాధి అంటారు. తర్వాత పునర్ ఉద్యోగిత అంటారు. సంపూర్ణ ఉద్యోగిత అంటారు. అను ఉద్యోగిత అని అంటారు. మనకి దీనికి ఆన్సర్ వచ్చేసేటప్పటికి సంపూర్ణ నిరుద్యోగిత అని అంటారు. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఆల్ అవైలబుల్ లేబర్ హూ ఆర్ విల్లింగ్ అండ్ క్యాపబుల్ ఫైండ్ వర్క్ ఎట్ కరెంట్ వేజ్ ఎట్ ద రేట్ ఈజ్ కాల్డ్ ఏమంటారు అని అడిగాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రీ అన్ఎంప్లాయ్మెంట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్, నాన్ ఎంప్లాయ్మెంట్. సో ఆన్సర్ వచ్చి ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆన్సర్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది.